శ్రీరామనవమి పండుగ వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. పూర్వము అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఎన్నేళ్లు గడిచినా వారికి సంతానం కలగకపోవడంతో రాజు ఎంతో దుఃఖించేవాడు. వంశాన్ని నిలబెట్టే వారసుడు లేకపోవడంతో ఆయన మనసు కలత చెందేది. అప్పుడు వశిష్ఠ మహాముని సలహా మేరకు దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎంతో వైభవంగా ఆ యాగం జరిగింది. యజ్ఞగుండము నుండి అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక పాయసాన్ని దశరథునికి అందించాడు. ఆ పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు పంచమని చెప్పాడు. దశరథుడు ఆ పాయసాన్ని కౌసల్యకు సగము, సుమిత్రకు సగమిచ్చాడు. మిగిలిన సగంలో నుంచి కైకేయికి కొంత ఇచ్చాడు. ఆ విధంగా ముగ్గురు రాణులు గర్భం దాల్చారు. కొంతకాలానికి చైత్రమాస శుద్ధ నవమి నాడు కౌసల్య శ్రీరాముణ్ణి ప్రసవించింది. సుమిత్ర ఇద్దరు కుమారులకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మనిచ్చింది. కైకేయి భరతుణ్ణి కన్నది. శ్రీరాముడు తేజస్తో నిండినవాడు, అందరిని ఆకట్టుకునే రూపం కలవాడు, చూడచక్కని చంద్రుడితో సమానంగా వెన్నెల కలిగినవాడు. లక్ష్మణుడు శ్రీరాముని నీడలా ఉండేవాడు. భరతుడు ధర్మానికి కట్టుబడినవాడు. శత్రుఘ్నుడు అందరితో ప్రేమగా ఉండేడివాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పెరిగి పెద్దవారయ్యారు. వారందరూ విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. వశిష్ఠ మహాముని దగ్గర యుద్ధ కళలలో ఆరితేరారు. శ్రీరాముడు అన్ని విషయాలలోనూ ఉత్తమమైన వాడుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన దయా, కరుణ, ధర్మ, నిష్ఠ అందరికీ ఆదర్శంగా నిలిచాయి. అందుకే శ్రీరాముడు జన్మించిన చైత్రశుద్ధ నవమిని శ్రీరామనవమిగా హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసాలు ఉంటారు, రామాలయాలను సందర్శిస్తారు, రామచరిత్రను పఠిస్తారు, రామనామ మంత్ర తారక మంత్రాన్ని జపిస్తారు, సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఇదే రోజున సీతారాముల కళ్యాణం కూడా జరిగిందనియు, ఇదే రోజున రావణ్ణి సంహరించి పట్టాభిషేకం కూడా జరిగిందనియు ఈ మూడు ఘట్టాలను ఈ యొక్క చైత్రశుద్ధ శుక్లపక్ష నవమి రోజు జరుపుకుంటారు. ఘనంగా రామాయణాన్ని పఠిస్తారు, రామమంత్రాన్ని జపిస్తారు, ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేస్తారు మరియు శ్రీరాముని ఆశీస్సులు పొందుతారు. వడపప్పు పానకము, బెల్లం పానకము, ప్రత్యేకమైన పిండి వంటలు తయారు చేసి సీతారాములకు నైవేద్యం పెట్టి భక్తులకు పంచుతారు. ఎక్కడ చూసినా రామ కళ్యాణం జరుపుతారు, అన్నదానాన్ని నిర్వహిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు శ్రీరామనవమిని ఎంతో ఘనంగా వేడుకగా జరుపుకుంటారు. నీతికి మర్యాదకు మర్యాద పురుషోత్తముడైన రామచంద్రుని యొక్క జన్మదినము సందర్భంగా శ్రీరామనవమిని పండుగగా ఆనాటి నుంచి ఈనాటి మటుకు ఆచారంగా జరుపుకుంటూ వస్తున్నారు. మర్యాదకు ప్రతీకంగా నిలుస్తుంది రాముని యొక్క జననము. తన తండ్రికి దశరథుడికి మాట ఇచ్చిన కారణంగా 14 ఏళ్ళు వనవాసం చేసి సీతను అపహరించినందుకు రావణ్ణి సంహరించి మరలా అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేక్తుడైన రోజు కూడా ఈ చైత్ర శుక్ల పక్షమి నవమి రోజే అని కూడా మన పురాణాలు చెప్తున్నాయి. రాముని యొక్క జననము, రామ కళ్యాణము, రాముని పట్టాభిషేకము 3 ఘట్టాలను ఎంతో అంగరంగంగా యావత్ భారతదేశము ఎంతో ఘనంగా నిర్వహించే హిందూ పండుగలలో శ్రీరామనవమి పండుగ కూడా ఒకటే. ఎందరో ఈరోజు భక్తి కీర్తనలు పాడుతూ రామ రథయాత్రను కూడా చేస్తారు. ఎంతో వైభవంగా జరుపుకునే హిందువుల పండుగ ఇదే శ్రీరామనవమి యొక్క వెనుక ఉన్న పౌరాణిక కథ. Thank you for watching my video. Please subscribe and share and watch my playlist. Thank you.